దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయము. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదవారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసుల ఎండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకొనున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగర్లోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుచు వచ్చిరి. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరంల ఈడుగలవాడై ఉండెను. తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమ, ఆమె అమ్మోనీయురాలు. అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి అందును వ్రాయబడి ఉన్నది. రెహబామునకును యరొబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను.